లేదిక. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ కు ఇవాళ మరో ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. విమాన సేవల రద్దు, దీర్ఘకాలంగా బకాయిలు చెల్లించకపోవడం, సేవల్లో అంతరాయం కలిగించే ఆరోపణలపై డీజీసీఏ పంపిన షోకాజ్ నోటీసుకు ఇవాల్టిలోగా కింగ్ఫిషర్ సమాధానం ఇవ్వాల్సి ఉంది. లేని పక్షంలో లైసెన్స్ రద్దు అయ్యే అవకాశం ఉంది. మరోవైపు ఇప్పటికే కొనసాగుతున్న తాత్కాలిక లాకౌట్ను 23 వరకు పొడిగించనున్నట్లుగా కింగ్ఫిషర్ వెల్లడించింది. మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా తయారైంది కింగ్ ఫిషర్స్ ఎయిర్లైన్స్ పరిస్థితి. విమానయాన రంగ నియంత్రణ సంస్థ డీజీసీఏ ఏకంగా కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ అనుమతిని రద్దు చేసే యోచనలో ఉంది. వివిధ విమాన సేవలు రద్దు చేయడం, 7 నెలలుగా ఉద్యోగులకు జీతాల బకాయిలు చెల్లించకపోవడంతో పాటు ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తున్న సంస్థ అనుమతిని ఎందుకు రద్దు చేయకూడదు చెప్పాలంటూ డీజీసీఏ అక్టోబర్ 5న షోకాజ్ నోటీసు ఇచ్చింది. యాజమాన్యం తన సంజాయిషీని సమర్పించింది. 21 రోజులుగా సంక్షోభ నివారణకు కింగ్ ఫిషర్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో అనుమతులు రద్దుకు డీజీసీఏ న్యాయ నిపుణులను సంప్రదిస్తోంది. లైసెన్సును తాత్కాలికంగా రద్దు చేయడమా లేక మరికొంత సమయం ఇవ్వడమా అనే విషయంపై ఉన్నతాధికారులు సమాలోచనలు చేస్తున్నారు. సమాధానాలు చెప్తున్నందున ఈ నెల 20 దాకా ప్రకటించిన లాకౌట్ను 23వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లుగా కింగ్ ఫిషర్ యాజమాన్యం ప్రకటించింది. మార్చి నుంచి జీతాలు చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ సెప్టెంబర్ 30 నుంచి పైలట్లు, ఇంజనీర్లు సమ్మెకు దిగడంతో నిర్వాహకులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. డీజీసీఏ ఆమోదిస్తే నవంబర్ 6 నుంచి విమాన సేవలను పునరుద్ధరిస్తామని కింగ్ ఫిషర్ యాజమాన్యం ఆశాభావం వ్యక్తం చేసింది. 2003 ఆగస్టు 26న కింగ్ ఫిషర్ కు డీజీసీఏ ఎయిర్లైన్ అనుమతి ఇచ్చింది.